సో మనం చూసినట్టయితే చాలా మంది ఎడ్యుకేషన్ డ్రాప్ అవుతూ ఉంటారు. అవునండి. సో మీరు కూడా అవునండి. ఆ జానర్కి చెందిన వాళ్ళే, ఆ. బట్ మంచి సక్సెస్ సాధించారు. ఆ. సో ఎలా స్టార్ట్ అయింది ఏంటి అసలు? ఎడ్యుకేషన్ బీటెక్ డ్రాప్ అవుట్స్ అన్నది అంటే లేట్ జాయినింగ్ అన్నమాట. చాలా స్ట్రగుల్ అయ్యాను అక్కడ కూడా. ఇంక ఎడ్యుకేషన్ అసలు ఇంకా సెట్ అవ్వలేదు అసలు. చాలా స్ట్రగుల్ అయ్యి నాకు బిజినెస్ అంటే బాగా ఇష్టం. స్పోర్ట్స్ రెండు బిజినెస్. స్పోర్ట్స్ లో కూడా ఫెయిల్ అయ్యాను. తర్వాత ఇంకా బిజినెస్ అంటే ఇష్టం, ఫుడ్ బిజినెస్ అనేది కాదు మెయిన్ నా కాన్సెప్ట్. అప్పుడు ఇలా నేను కాలేజ్ నుండి డ్రాబ్యాక్ వచ్చేసి దీన్ని ఇద్దరం కలిపి స్టార్ట్ చేసామండి. ఓహో, పార్ట్నర్స్ ఉన్నారా? పార్ట్నర్స్, నేను మా ఫ్రెండ్ రఘు అని ఒక అబ్బాయి ఉంటాడు. ఇద్దరం కలిపి ప్రతిదీ కూడా అలా సెట్ చేసి చాలా నీట్ గా చేసుకున్నాం. ప్రతిదీ కష్టపడ్డాం. ఫస్ట్ రోజే ది బెస్ట్ మార్క్ తెచ్చుకున్నాం. ఎక్కడైనా సరే ఏదైనా ఫస్ట్ సక్సెస్ ఫస్ట్ డేస్ దే మెయిన్ ఇంపార్టెంట్ డే అవ్వాలి. అది రావడం కోసం చాలా కష్టపడ్డాను. హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అండి. సో గైస్ చూస్తున్నాం కదా, సో మనకి ఏ ఫీల్డ్ అయితే ఇష్టం ఉంటుందో, దేని మీద అయితే ప్యాషన్ అబౌట్ ఉంటామో అది చేస్తే మనం సంతోషంగా ఉంటాము. ది సేమ్ టైం మంచి సక్సెస్ కూడా సాధించవచ్చు. సో చాలా మంది అంటూ ఉంటారు కాలేజ్ డ్రాప్ అవుటా అని. సో హీఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్.